కేంద్ర రాష్ట్ర పథకాలను ప్రజలకు అందేలా చూడాలని అధికారులను కోరారు బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కాంట్రాక్టర్లు సిండికేట్ గా మారి బిల్లులు రాలేదనే సాకుతో పనులను నిలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్ధతి కాదని, సిండికేట్ గా మారి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించే కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్ఓబీకి సర్వీస్ రోడ్డుకు 36 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. రోడ్ వేయడానికి టెండర్ కాబోతున్నది. దాంతోపాటు వారం రోజుల పాటు దాంతోపాటు రోడ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి నేను పోయినసారి 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే గతసారి కరీంనగర్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్ పార్లమెంట్ చేసుకోవడానికి 219 కోట్లు పట్టుకొచ్చినాం. మనం మళ్ళీ రెండో విడత కూడా 109 కోట్ల రూపాయలను మనం సిఆర్ఎఫ్ కింద పట్టుకొచ్చినాం. ఇది ఒక దంద నడుస్తుంది కరీంనగర్ జిల్లాలో. కాంట్రాక్టర్లు అందరూ సిండికేట్ అవుతారు. ఇక్కడ అందుకే ఇద్దరు జిల్లా కలెక్టర్ గారు చెప్పి నేను సిపిఆర్ కూడా చెప్తే సిపిఆర్ చెప్తారు. ఎవరైతే సిండికేట్ అవుతారో వాళ్ళ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం గ్యారెంటీ. సిండికేట్ అవుతారు, సిండికేట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్ వాళ్ళే చేస్తారు. ఎక్కడొక బిల్ రాకుంటే ఈ పనులు ఆపిస్తారు. 18 వర్క్స్ శాంక్షన్ అయితే ఒక 3 వర్షాలు కంప్లీట్ అవుతున్నాయి. 12 వర్క్స్ శాంక్షన్ అయితే 2 వర్షాలు కంప్లీట్ అవుతున్నాయి. కాబట్టి మళ్ళీ ఏమంటారు, నిధులు తీసుకురాలే, నిధులు రాలే అంటారు. పీరియడ్ అయిపోయినాక కూడా పని చేస్తలేరు. 2 జిల్లాల అధికారులు ఆదేశించారు జరిగింది. మొత్తం పూర్తి డీటెయిల్ రిపోర్టు 1 వీక్ లోపల, జనవరి 5th లోపల ఏ కాంట్రాక్టరు ఎందుకు చేయలేదు, పని చేయని కాంట్రాక్టర్ మీద డిపార్ట్మెంట్ పరంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. వాడు పని చేయడానికి అర్హులే, వాళ్ళందరూ అనర్హులు అందరూ కూడా. క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, పని చేయకుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది. 196 crores కరీంనగర్కి వచ్చినాయి. మళ్ళీ గొడవ చేస్తేనే రాష్ట్ర ప్రభుత్వ వాటా 196 crores రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చింది. అప్పటికి 3 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 196 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డైవర్ట్ చేసింది. నేను కొట్లాడిన తర్వాత ఇచ్చాడు మళ్ళీ.